శంకర్ అన్నకి, వాళ్ళ మిస్సెస్కి, మరీ ముఖ్యంగా జ్ఞాన విప్లవ్, వాడు మామూలుగా లేడుగా. ఆయన సూపు చూస్తే ఇక్కడ చాలా మందిలో సూపు చూసేటట్టే ఉన్నాడు. అంతేనా? ఈ ఫోటో ఎవరు సెలెక్ట్ చేసినా కానీ సూపర్ ఉంది. బాబాసాహెబ్ చూపినట్టుగా సూట్ వేసుకున్నాడు. అలాగే చుట్టూ ఉన్న అజ్ఞానాన్ని చూస్తున్నాడు. నా కొడకల్లారా, నేను పుట్టినరా, మా అయ్య చేసే కాడికి చేసిండు, ఇక నేను చూస్తా వాని సంగతి అని చెప్పి ఓ సూపు చూస్తున్నట్టుగానే ఉన్నాడు. రియల్లీ గ్రేట్. అలాగే ఫ్లెక్సీ మీద వాళ్ళ స్నేహితుల ఫోటోలు, స్కూల్ డే ఫోటోలు, ఇది బాగుంది. ఇట్లా పెట్టుకోవాలి మనం. ఇట్లా అందంగా అలంకరించుకొని బహిరంగంగా టెంట్ వేసుకొని బంధుమిత్రులను పిలుచుకొని మన ఆనందాన్ని పంచుకోవాలి. మహా అంటే దీనికో 30-40 వేలు ఖర్చు అవుతుంది కావచ్చు. కానీ మనం 30-40 వేలు పెట్టి బద్రీనాథ్కో, కేదారీనాథ్కో, మక్కాకో, మదీనాకో, జెరూసలేంకో, లేకపోతే తిరుపతికో, ఇంకెక్కడికో పోయి డబ్బులన్నీ అక్కడ పెట్టుకొని వస్తాం. కానీ అక్కడ ఇట్లా పట్టపగలు ఉండదు. తోపులాటల జనాలలో ఉంటావు సత్త ఏ రాత్రతో నీకు దర్శనం తెలియదు. పోనీ దర్శనం అయిందా, ఏం దర్శనం అయిందంటాడు, ఏం సమాధానం ఉండదు. చూసి వచ్చినామంటారు అంతే. మనమే పోవాలి, మనమే పైసలు ఖర్చు పెట్టుకోవాలి. కానీ మనం ఎందుకు ఖర్చు అయినాయో లెక్క ఉండదు, పత్రం ఉండదు. కానీ ఇక్కడైతే ఏ అన్న వచ్చిండు, ఏ తమ్ముడు వచ్చిండు, ఏ అక్క వచ్చింది, ఏ ఆడబిడ్డ వచ్చింది, ఏ చెల్లి వచ్చింది, బంధువులు ఎవరెవరు వచ్చిర్రో కడుపు నిండా షేక్ హ్యాండ్ ఇచ్చి స్వాగతం పలుకోవచ్చు. తిన్నరా అని ప్రేమగా అడగొచ్చు. అలాగే మారన్నం వేసుకోమని బతిమాలొచ్చు. నవ్వు ముఖంతో హాయిగా మాట్లాడుకొని ఫోటోలు దిగి, ఇగో ఇది మా కుటుంబ విజయం, మా విజయం వెనకాల వీళ్ళ సహకారం ఉన్నదని ప్రకటించుకొని ఆనందంగా వెళుతున్నప్పుడే ఇంటికి వెళ్ళిపోవచ్చు. మొదట్లో ఇప్పుడు నడిచే పండుగలన్నీ ఇలాగ మొదలైనవే. క్రమక్రమంగా ఆ పండగకు కారణమైన జ్ఞాన విప్లవకు విలువ లేదు, దాన్ని నిర్వహించే వాళ్ళ అమ్మా నాన్నకు విలువ లేదు, వాళ్ళని కన్న వాళ్ళ తాతలకు అమ్మలకు విలువ లేదు. మధ్యలో ఒక మత పెద్ద వస్తాడు, వాళ్ళ లిస్టు కోసం మనం పని చేసుకోవడం అవుతుంది, వాళ్ళ ముహూర్తం కోసం మనం ఫంక్షన్ చేసుకోవడం అవుతుంది. వాడు ఏ చేయమంటే అది చేయాలా. మనకు సుఖం ఉంటుందా అంటే సుఖం ఉండదు. మళ్ళీ అక్కడ ఏదో ఒక దేవుడి పూజ చేస్తాడు, ఏదో ఒక దేవుడి మంత్రం వాడతాడు, ఏదో ఒకటి చేసేసి తన కాళ్ళు మొక్కు అంటాడు. ఆ బైబిల్లోనో లేకపోతే తన ఆరతి పల్లెంలో పైసలు పెట్టమంటాడు. డిమాండ్ చేసుకొని పైసలు వసూలు చేసుకొని వస్తువులని సంచులు వేసుకొని పోతాడు. అంటే ఇంకా అయిపోయింది, మీకు అన్నీ పోయినా ఇక మంచిగా జరుగుతుంది అంటాడు. మంచి జరగాలంటే మనం మంచి వాళ్ళతో స్నేహం చేయాలి, మంచి వాళ్ళ గురించి చదవాలి, మంచి ఆలోచనలు అలవాటు చేసుకోవాలి. అప్పుడు చెడును గుర్తిస్తూ దూరం పెట్టుకుంటూ ఉండాలి. ఓ తాగే అలవాటు, సిగరెట్ అలవాటు, గుట్కా అలవాటు, లేకపోతే గొడవలు పడే స్వభావమో, కోపమో, ఇతరులను గౌరవించకపోవడమో, చులకన చేసే భాషను, ఇంకేదైనా ఉంటే చెడును తొలగించుకుంటూ పోతే మంచి మిగులుతుంది. కానీ మంచి చెడు లేదు, అంత దేవుడి దయ అనేటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయాం. దయచేసి అందరం ఒకసారి జై భీమ్, జై భీమ్. శంకర్ మాధవిల కుమారుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నన్ను ఈ కార్యక్రమానికి ఒక వక్తగా, లేదా కొన్ని మంచి విషయాలు చెప్పే వ్యక్తిగా, లేదా మూఢనమ్మకాల నిర్మూలన కోసం పనిచేసే ఒక కార్యకర్తగా నన్ను పిలిచినందుకు కృతజ్ఞతలు. మిత్రులారా, ఇప్పుడిప్పుడే మనందరం తెలివికి వస్తున్నాం, ఇప్పుడిప్పుడే చదువుకుంటున్నాం, చదువు విలువ తెలుస్తుంది. ఇంతకాలం మన తాతలు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎక్కడ ప్రాజెక్టులున్నా, ఎక్కడ రోడ్లున్నా, ఎక్కడ డ్యాములు కట్టాల్సి వచ్చినా, ఎక్కడ కాలువలు తవ్వాల్సి వచ్చినా
పొట్ట చేత పట్టుకొని వలస వెళ్ళి పాలమూరు బిడ్డలంతా వేరు చోట్ల నిర్మాణంలో వాళ్ళ రక్త మాంసాన్ని ధారపోసేళ్ళు. ఆ తర్వాత హైదరాబాద్ మహానగరాన్ని నిర్మించిళ్ళు. అయినా అక్కడ ఓ 100 గజాల స్థలమో, ఓ 1000 గజాల స్థలమో, ఓ ఫ్యాక్టరీ కలిగి ఉన్నటువంటి పేదలు ఎవరు లేరు. అయినా మళ్ళీ మురికి వాడల్లో 30 గజాల స్థలాల్లో బతుకుతూ ఉన్నారు మన వాళ్ళు. తాత ముత్తాతల నుంచి ఉన్న కొద్దిపాటి భూమే ఈరోజు మనందరిలో కొంత ఆత్మగౌరవాన్ని ఇచ్చింది. కానీ మన తాత బాబాసాహెబ్, మన ముత్తాత జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దంపతులు చేసిన త్యాగం వల్ల, మార్గం వల్ల ఈరోజు మనమంతా చదువుకున్న మనమంతా కేవలం ఉద్యోగం కోసం చదువుకోవడమో, విద్యా అర్హతల కోసం చదువుకోవడమో, గుమస్తాలుగా పనిచేయడం కోసం చదువుకోవడం దగ్గరే ఆగిపోయాం. మనలో కొద్దిమంది మాత్రమే అత్యున్నత చదువులు చదివి ప్రొఫెసర్లుగా, డాక్టర్లుగా, ఐఏఎస్ ఐపీఎస్లుగా మారి వాళ్ళు మెయిన్ స్ట్రీమ్లో కలిశారు. కానీ మనలో చాలామంది మధ్యతరగతి పేద కుటుంబాల్లోంచి వచ్చే మన బిడ్డలందరినీ రకరకాల చెడ్డ అలవాట్లకి బానిసలను చేసి, మద్యానికి బానిసలను చేసి, సినిమాలకి, బూతు బొమ్మలకి, రకరకాల పిచ్చివాట్లకి బానిసలను చేసి చదువు అవకాశం వచ్చినా చదువు విలువ లేకుండా చేశారు. అది దాటుకొని అన్ని కష్టాలు పడి ఈరోజు మనము బాబాసాహెబ్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారంగా మా శ్రమకు తగ్గ ఫలితం, ఒక పనికి ఒకే వేతనం, 2 వ్యక్తులు ఆడ మొగైన సమాన పనికి సమాన వేతనం, మాకు కావాల్సింది గౌరవం, సమానత్వం, ఈ తక్కువ చూపు చూసే గుణం పోవాలి, మేము ఒకరికంటే తక్కువ అనే భావన పోవాలి, అరై తొరే అనేది పోవాలి, మా కాలం మీద మేము నిలబడ్డాం, మా కష్టం మీద మేము జీవిస్తున్నాం, మహానుభావులు ఇచ్చిన హక్కులను అనుభవిస్తున్నాం, ఇప్పుడిప్పుడే ఆ పరీక్షల కోసం చదివే పుస్తకాలు పక్కన పెట్టి మా కోసం జీవితాలను ఇచ్చిన మహానుభావుల చరిత్రలను చదువుతున్నాం. ఇన్ని వందల వేల సంవత్సరాలుగా మేము ఏ జ్ఞానానికి దూరమయ్యాం, ఏ విలువలకి దూరమయ్యాం, ఏ సమానత్వానికి దూరమయ్యాం, ఏ అభివృద్ధికి దూరమయ్యాం. అసలైన పవర్ శక్తి ఎక్కడుంది, ఆర్థిక శక్తి ఎక్కడుంది, రాజకీయ శక్తి ఎక్కడుంది, సామాజిక శక్తి ఎక్కడుంది, మాలో జనంలో ఉన్న బలం ఏంటి, బలహీనత ఏంటో ఇప్పుడు మా యువతి యువకులు చదువుకోవడం మొదలు పెట్టారు. ఎంతసేపు మా తాత ముత్తాతలకి ఒరేయ్ నువ్వు ఈ కులంలో పుట్టడానికి కారణము నీ తాత ముత్తాతల కాడి నుంచి నువ్వు పోయిన జన్మలో చేసిన పాపమే కారణము, అందుకే ఈ తక్కువ జాతిగా పుట్టావు కాబట్టి నువ్వు మలమెత్తిపోయాలి, నువ్వు మురికాలను సాఫ్ చేయాలి, నువ్వు రోడ్లు ఉడవాలి, నువ్వు ఏలైనగా పని చేయాలి, నువ్వు సుంకమైనగా పని చేయాలి, నువ్వు ఈ పని చేయాలి ఆ పని చేయాలని చెప్పి మన బీసీ సోదరులని, ఎస్సీ ఎస్టీ సోదరులని అనేక రకాలుగా విభజించింది ఈ దరిద్రపు సమాజం. మరి ఈ సమాజంలో ఈ విభజన జరిగినాక దీన్ని తొలగించకుండా స్వాతంత్రం వస్తే ఏం లాభం? ఈ కులాన్ని పోగొట్టకుండా ఎవడు ముఖ్యమంత్రి అయితే ఏమి లాభం? ఒక మనిషిని ఎక్కువ తక్కువ అని చూశాక ఇక మనం ఎంత సంపాదించి ఏమి లాభం, ఎంత చదువుకొని ఏమి లాభం? కానీ మనం ఎంత సంపాదించినా, ఉద్యోగం సంపాదించినా, డబ్బు సంపాదించినా, పెద్ద చదువులు సంపాదించినా, తెలివితేటలు సంపాదించినా మనల్ని అజ్ఞానము, మూఢత్వము, భయముతో మళ్ళీ వాళ్ళ చెప్పు చేతుల్లోనే పెట్టుకుంటున్నారు. అందుకే ప్రియమైన యువతి యువకులారా, మా అన్నలారా, పెద్దలారా, ఒక్కసారి ఆలోచించండి. మీ ఇంట్లో పోగైన సంపద, మీరు కొన్న ఫ్లాటు, మీ ఇల్లు, మీ భూమి జాగా, మీ ఇంట్లో ఉన్న డబ్బులు బంగారం వెనకాల ఏ దేవుడి దయా దాక్షిణ్యాలు లేవు. మీరు కష్టపడకుండా పుక్యానికి రాలే ఆ డబ్బులు, అవన్నీ మీ కష్టార్జితం. ఇంకా మీరు కష్టపడి సంపాదించిన చాలా డబ్బుల్ని మతాల పేరుతో, దేవుళ్ళ పేరుతో, గుడి గోపురాల పేరుతో, భక్తి పేరుతో ఒకవైపు దోసుకుంటున్నారు,
మరొక వైపేమో నీలో ఉన్న నమ్మకాన్ని ఆసరాగా చేసుకొని నువ్వు గట్టిగా ఉంటే నీ భార్యని, నీ కూతుర్ని, నీ తల్లిని పట్టుకొని నీ కొడుకు ఏదో అవుతుంది నువ్వు ఈ పూజ చేయాలి, నీ భర్తకి ఏదో అవుతుంది నువ్వు ఆ వ్రతం చేయాలి, నీ బిడ్డకేమో అవుతుంది నువ్వు ఈ హోమం చేయాలి. ఇదేది కాదంటే నీకు శని పట్టుకుంది, నువ్వు ఆ పూజ చేయాలి, ఈ పూజ చేయాలి, ఈ గుడికి వెళ్ళాలి, ఆ గుడికి వెళ్ళాలి, ఈ డబ్బులు ఖర్చు పెట్టాలి. అరే నాయనా, ఈ బతికే దేవుడు బతుకోని పుట్టించిందని అనుకుంటే మరి మన బతుకు మనం బతకకుండా మన దేవుడిని పూజించుకుంటూ బతుకోడేది? అరే ఇప్పుడు అనుభవించే కష్టాలన్నీ పోయిన జన్మలో చేసిన పాపాలైతే మరి ఇప్పుడు అనుభవించేది ఇప్పుడు మళ్ళీ లెక్క రాసుకుంటాడు. ఇప్పుడు కట్టేదే వడ్డీ డబ్బులే, మళ్ళీ వడ్డీకి వడ్డీ వేసుడేంది? ఇప్పుడు మనం ఇట్లా బతకడానికి కారణం పోయిన జన్మలో చేసిన పాపం అని అనుకున్నట్లయితే ఓకే, ఇప్పుడు నేను దెబ్బలు తిన్నా, నన్ను కొట్టిర్రు, నాకు యాక్సిడెంట్ అయింది, నా కాలు ఇరిగింది అనుకో, ఇదంతా పోయిన జన్మలో చేసిన పాపం వల్ల ఇప్పుడు ఇవన్నీ జరుగుతాయి. మళ్ళీ నువ్వు ఇప్పుడు పుణ్యం చేయాలంటే ఏంటి, ఇప్పుడు దాన ధర్మాలు చేయాలంటే ఏంటి, ఇప్పుడు పూజ చేస్తే మారిపోతుంది అంటే ఏంటి? ఇదంతా ముందే రాసి పెట్టిందని మీరే చెప్తారు. మళ్ళీ ఇప్పుడు నువ్వు ఇదంతా తప్పు చేస్తున్నావు, రాసి పెడుతున్నావు, దేవుడు చూస్తాడు. అరే ఇదంతా ఇట్లా ఏపించినోడు దేవుడేనే, మళ్ళీ ఇప్పుడు నేను చేసే పొరపాట్లు చూస్తాడు, రాస్తాడు, మళ్ళీ పరలోకం ఎక్కడ ఉన్నదిగా? ఎంత గాయదిగా మనల్ని ఆగం చెప్తారో చూడు. మొన్న మా పెద్దనాన్న, మా నాన్న, మా చిన్నాన్న ముగ్గురు కలిసి మంచిగా వండుకొని మా తాత మా అమ్మ ఇద్దరి బొందల కాడ గోరి కట్టించుకున్నారు. ఆ గోరి మీద పెట్టి పోసి మొక్కుతా ఉన్నారు. మళ్ళీ కాకి తింటుందని చూస్తారు. ఈ బలగం సినిమా వచ్చినాక మళ్ళా మొదలైంది కథ. ఒరే కాక నేను అన్నా మా పెద్దవాపును, అరే నరేషు నువ్వు ఏనన్నా మాట్లాడుకో మీటింగ్లో కానీ నువ్వు ఇలా మాట్లాడకురా అన్నాడు. ఎందుకు మాట్లాడతే? కాదు నువ్వు కాదే, ఇప్పుడు మన నానమ్మ చచ్చిపోయింది 2005లో. నేను యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీకి పోయినప్పుడు చచ్చిపోయింది. ఆమె శివం అక్కడ ఉన్నాను, నేను కౌన్సిలింగ్ కోసం పోయినా. ఆమె దానం చేసిన నేను చూడలే. మరి అప్పుడెప్పుడో 19 ఏళ్ళ కింద ఆమె చచ్చిపోయే 3 నెలలు ఇల్లు ఇడిచి పెడుతుంది. తర్వాత అందరం కలిసి బొందకడ పెడుతుంది, బొక్కలు పెట్టుకుపోయి కాళేశ్వరంలో కలుపుతుంది. అయ్యగారు ఏదో ఆవుదానం చేయమంటే చేస్తుంది, లేకపోతే ఏదో పూజ చేయమంటే చేస్తుంది. అయిపోయా కాకి ముట్టే. మళ్ళీ ఇప్పుడు 19 ఏళ్ళ తర్వాత మళ్ళీ బొంద మీద పెడితే పాపం ఆమె పుట్టే సచ్చే ఆమె ఆత్మ గిలగిల గిలగిల కొట్టుకునే మనవాడ కోడిగుడ్లు చుట్ట అప్పుడు వాళ్ళు చుట్ట ఆడబెట్టి ఇంత బీర్ల ఇంత కాళ్ళు శాఖం మొక్కి బెల్లం శాఖం మొక్కి మంచి ఆయాలు చేయాలన్నీ మటన్ ముక్కలన్నీ పెట్టి దండం పెడుతుంది. ఆమె తినే ఆత్మ శాంతించి ఆమె జీవం పోయి ఇంకో దాంట్లో వచ్చే. ఇప్పుడు 19 ఏళ్లకు మళ్ళీ బొంద మీద పెడితే ఇప్పుడు పాత జీవం ఉరికొచ్చి మళ్ళీ తింటదా? నువ్వు ఇట్లా అడగకురా. అరే ఇప్పుడు ఒక ఏడాది దాకా ఆత్మ గిలగిల కొట్టుకున్నది. మన ఆత్మ తిరిగింది. ఆత్మ మన గొడవల చంద్రయ్య బిడ్డను పట్టింది. ఆమె తిట్టి మన గొడవ పెట్టుకున్నారు. గొల్ల చంద్రయ్య బిడ్డను పట్టింది, తిట్టుకున్నాం. తర్వాత బచ్చల రాముల బిడ్డను పట్టింది మన తాత, తిట్టుకున్నాం, గొడవ పెట్టుకున్నాం. పంచాయతీ దాకా వాయ సర్పంచ్ రామన్న పిలిపించే ఆగే పోలీస్ స్టేషన్ దాకా వాయ. ఇప్పుడు వాళ్ళకు శాంతి పెట్టింది మన చారిసార్లు కలిసి అయ్యగారు. అయ్యగారు ఏం చేసిండు? నవధాన్యాలతో పూజ చేసిండు. ఆత్మ శాంతించింది పోరా అన్నాడు. ఇప్పుడు ఆత్మ శాంతించడానికి ఎటో వెళ్ళిపోయింది కదా ఆత్మ. మళ్ళీ ఇప్పుడు 19 ఏళ్లకు మళ్ళీ బొంద మీద పెడితే పాతాత్మ ఎక్కడి నుంచి వస్తుంది? మీరు ఏడాది మళ్ళీ పట్టుకుపోయి పెడతారు. అంటే ఎన్ని సంవత్సరాల క్రితం ఉన్న ఒక్కసారి కూడా సాటిస్ఫై కాదు అయ్యా. పాప ఆమె ఆత్మ అయ్యే పానం పుట్టే మనిషి పుట్టే ఆత్మ గిలగిల తిరిగే మీరు పెట్టగానే తినే సాటిస్ఫై అయ్యే. మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ పెడితే ఆత్మ ఏడు తిరిగి రావాలి నీకోసం. అందుకే ఆత్మలుండయి మరో జన్మే ఉండదు, ఒకటే జీవితం. ఈ జీవితంలో నలుగురి నవ్వుకు కారణంగా దుఃఖానికి కారణం కాకు, నలుగురి బాగుపడడానికి కారణంగా నాశనం కావడానికి కాదు. నిన్ను కన్నోళ్ళను, నిన్ను కట్టుకున్నోళ్ళను, నీ కడుపులో పుట్టినోళ్ళను, నీ తోడ పుట్టినోళ్ళను, నీతో పనిచేస్తులను, నీ చుట్టూ ఉండే మనుషుల్లో దేవుళ్ళని ఎత్తుక్కో, వాళ్ళకు సహాయం చేయి, వాళ్ళ దుఃఖాన్ని తుడవడానికి ప్రయత్నించు. వాళ్ళ నవ్వుకు నువ్వు కారణంగా. ఈయనేమో పక్కతో మాట్లాడు 10,000 పట్టుకపోయి ఉండి లేచేస్తాడు. ఎదురోడు ఏడుతా అంటే 5 రూపాయలు బదలియడు, 2,000 అప్పియడు, కానీ 50,000 1,00,000 పట్టుకుపోయి ఉండిలో పడేస్తాడు. లేని దేవుడికి పైసలు ఖర్చు పెడతారు. లేని దేవుడికి మనల్ని ముట్టుకొని అయ్యగారు కాలు మొక్కి పైసలు ఇస్తారు. పాస్టర్ అయ్య దేవునితో దోస్తాను ఉంటాడు పాస్టర్ అయ్య, కానీ ఆయన బైబిల్లో మాత్రం 1000 నోట్లు పెడతా ఉంటారు. బుద్ధుడైనా, స్వామి వివేకానంద అయినా,
రామకృష్ణ పరమహంస అయినా, ఈ చిన్న జీయర్ స్వామి అయినా, ఆఖరికి ప్రవచనాలు చెప్పేటువంటి చాగంటి కోటేశ్వరరావు అయినా అందరూ ఏం చెప్తారంటే దేవుడు ఉన్నాడా లేడా అనేది పక్కన పెట్టి నీ చుట్టూ ఉన్న మనుషులని ప్రేమించు అని చెప్తారు. కానీ ఈరోజు మనుషులని ప్రేమిస్తున్నారా? కోడల్ని అత్త గౌరవిస్తున్నదా? అత్తను కోడలు గౌరవిస్తున్నదా? ఇద్దరు అన్నదమ్ములు ప్రాణానికి ప్రాణంగా ఉంటున్నారా? గొడవలే గొడవలు, తిట్టుకోవడం, బాధ పెట్టుకోవడం, అవమానించుకోవడం. కానీ లేని దేవుడి గురించి ఆలోచించడం, స్వర్గం గురించి, నరకం గురించి, పరలోకం గురించి వాస్తు అంటాడు, జ్యోతిష్యం అంటాడు, జాతకం అంటాడు. ఎంతమంది కాళ్ళకు దారాలు ఉన్నాయో. ఓహో మీరంతా తక్కువ జాతులు కాబట్టి కాళ్ళకు దారం పట్టుకున్నారా? మేము తక్కువ జాతులము. ఇది 1918 కంటే ముందే, 1918 కంటే ముందే ఒక శ్రీముఖం అంటే ఒక ఆర్డర్ దారి శ్రేమిని, అరే తక్కువ జాతులు తక్కువ కులపోలు అందరూ మిమ్మల్ని చూస్తే మీరు మంచిగా సూటు బూటు వేసుకొని పెద్ద కులపోల లెక్క కనిపిస్తారు. కాబట్టి మీరు ఎంత పెద్ద కులముల లెక్క డబ్బు సంపాదించి తెల్లబట్టలు వేసుకున్నా మీరు తెల్లబట్టలు వేసుకోవద్దు, మీరు అంగి వేసుకోవద్దు, మీరు కాళ్ళకు చేతులకు మెడకు దారం కట్టుకోవాలి. వీళ్ళు చూడగానే వీడు తక్కువ జాతోడు అని మేము గుర్తించాలి అని చెప్పి ఒక ఆర్డర్ వేస్తే ఈ దారాలు మొదలైనవి. ఈ మధ్య ఈ 5-6 ఏళ్ళ నుంచి హీరోయిన్లు కట్టుకుండే, సీరియళ్ళలో కట్టుకుండే, టీచర్లు కట్టుకుండే, డాక్టర్లు కట్టుకుండే, ఒకడేమో అన్న కట్టిందని, అమ్మ కట్టిందని, ఫ్రెండ్ కట్టిందని, చెల్లె కట్టిందని. కట్టింది మనిషే కావచ్చు, కట్టింది దారమే కావచ్చు, కానీ ఈ దారం మీద కట్టుకోవాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే ఇది తక్కువ జాతులను గుర్తించడం కోసం వచ్చింది. కాబట్టి మీలో ఎవరైనా మెదడు లేనోళ్ళు, తలకాయ లేనోళ్ళు, నాకు ఆస్తి అక్కర్లేదు, నాకు విలువ అక్కర్లేదు, నాకు చదువు అక్కర్లేదు, నేను తక్కువ జాతిలో పుట్టినా, నేను తక్కువ జాతి వ్యక్తిని అని చెప్పి ఎదుటోళ్ళకు తెలియజేసుకోవడం కోసం మీకు మీరు ఆనందంగా నల్లదారాలు కట్టుకుంటే అది మీ ఇష్టం. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే అరే నా కొడకల్లారా నేను ఉపవాసమైన ఉంటా కానీ సూటు బూట్ వేసుకుంటా అని చెప్పిండు ఆయన. అరే నేను చదువు తిండి లేకుండా 4 రోజులు ఉపవాసమైన ఉంటా, ఒక బ్రెడ్ని కొనుక్కొని సగం పొద్దున తిని మధ్యాహ్నం మంచి తాగి సాయంత్రం సగం తినైనా నేను చదువుకుంటా అన్నాడు తప్ప భజన చేస్తా అన్నే. ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ చరిత్ర చదివితే, ఆయన రాసిన కుల నిర్మూలన పుస్తకం చదివితే ఈ దారాలు పోతాయి. ఆయన రాసినటువంటి రివల్యూషన్ కౌంటర్ రివల్యూషన్, విప్లవం ప్రతిఘాత విప్లవం అనే పుస్తకం చదివితే ఈ మతాల యొక్క మత్తు తెలుస్తుంది. మనమందరం ఆయన రాసిన రాముడు కృష్ణుడు రహస్యాలు అందరూ అనండి, మళ్ళొక్కసారి అనండి. ఈ పుస్తకం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసింది, నేను రాయలే. ఆ రహస్యం, రాముడి గురించి రహస్యం రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్, కృష్ణుడి గురించి రహస్యం రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్. అలాగే ఈ అవతారాలన్నీ ఆయన క్రైస్తవంకు హెచ్చరిక చేసిండు. ఓ భారతీయ క్రైస్తవులారా ఆలోచించండి, క్రైస్తవం ఏ విధంగా బానిసత్వమో ఒక పుస్తకం రాసిండు ఆయన. అలాగే ముస్లిం సోదరులు వచ్చి అయ్యా ఇంత పెద్ద మేధావి నువ్వు మా మతంలోకి మారు, మా మతంలో దేవుడు లేడు, దయ్యం లేదు, ఆత్మ లేదు, పునర్జన్మ లేదు, స్వర్గ నరక ఒక స్వర్గం ఉన్నది, మహమ్మద్ ప్రవక్త ఉన్నాడు, ఆయన చివరి వాడు, పైన అల్లా ఉన్నాడు అని అంటే ఆ మొత్తం ఖురాన్ అన్ని చదివి నేను ఇస్లాంను స్వీకరించను, ఇందులో కూడా చాలా లోపాలు ఉన్నాయని చెప్పింది. అందుకే ఆయన తన గురువుగా ప్రకటించినటువంటి బుద్ధుడి దారిలో అడుగులు వేసింది. కానీ మనం మాత్రం అడుగులు కాదు కదా, కనీసం ఏలు కూడా పెడతలేము, అటు మొక్కను ఏలు కూడా పెడతలేము. దయచేసి నా ముందు నా అమ్మలారా అక్కలారా మీరే ఆలోచించండి. ఒక పండగ వస్తే మీరు ఎప్పుడో 3-4 గంటలకు లేస్తే 11 దాకా మీరు ఉపవాసం ఉండి చేయాలన్నట. ఇదే మీ రోగం. కడుపు నిండా తింటే దేవుడికి ఇష్టం ఉండదా? ఉపవాసం ఉండి పూజ చేయాలన్నట. చూడండి, మీరు ఎప్పుడైనా పండగకి మొగోళ్ళు ఏముండదు, పెద్దగా మంచిగా లేచి టీవీ చూస్తారు, ముఖం సెల్ ఫోన్లో పెడతారు. కానీ వాళ్ళే 4ంటికి లేవాలి, ఊడవాలి, చల్లాలి, ఫోటోలు కడగాలి, బొట్లు పెట్టాలి, ప్రత్యేకంగా అండాలి, కొబ్బరికాయ కొట్టాలి, పూజలు చేయాలి, దండాలు పెట్టాలి, అన్నీ వేసి అప్పుడు ఒక్క పొద్దు ఇవ్వాలన్నట.
ఏం నువ్వు తింటే దేవుడు వచ్చి అమ్మా నువ్వు ఎందుకు తిన్నవే అని చెప్పి లెక్కలేసుకొని నీ కడుపులో వచ్చి నీకు రోగం వస్తట్టు చేయొచ్చు, నీ కొడుకు నీ బిడ్డకు పానం ఖరాబ్ అయ్యేటట్టు చేయొచ్చు, మీరు హాస్పిటల్కి పోయి వేలకు వేలు కలిసేటట్టు చేస్తారా? మొత్తం మహిళలందరూ మతాలకి బానిసలైపోయారు, భక్తికి బానిసలైపోయారు. అలాగే కష్టాలు వాళ్ళు వెంబడే ఉన్నాయి. ఇంతమంది అమ్మలు అక్కలు అంతగానో పూజలు చేస్తారు కదా అక్క, ఒక్క దేవుడన్నా ఒక్క ఆడపిల్ల రేపైతే అంటే వచ్చి కాపాడినా, అరే గాడిది కొడుక నువ్వు ఆడపిల్లని చెయ్యేందుకు ఎత్తున్నారా అని మనకి పక్షవాతం వస్తే ఒక్క దేవుడన్నా చేసిండా? రేపు అయోధ్యలో రాముడి విగ్రహానికి అయ్యగారులు అందరూ కలిసి వేద మంత్రాలతో ప్రాణం పోతారట. నేనేమంటే ఆ అయ్యగారులందరికీ ఫ్లైట్లు పెట్టి అన్ని ఊర్లలో ఉన్న దేవుళ్ళకు ప్రాణం పోసిపోవాలి. దేవుడు లేడంటలేను, పోయేద్దంటలేను. అలా అన్ని రాములకు ప్రాణం పోసిపోతే ఊరికొక్కరు కాపలు ఉంటారు కదా, మన ఆడపిల్లలు ప్రశాంతంగా ఉంటారు కదా, ఉంటగా ఉండరు. ఏం ఉంటే తప్ప దేవుడు ఉంటే వాడికి ఏమైనా నష్టమా? ఆ గుళ్ళే దేవుడు ఉండాలి, మనమందరం వాడికి పోవాలి. ఎవరైనా దొంగేశం లంగేశం అయితే ఆయన చూడాలి, ఆ బద్మాషాల భర్తం పట్టాలి, ఆ పంచాయతీ ఊళ్ళో సర్పంచ్లను వీకేయాలి, ఎంపీటీ జెడ్పీటీస్ ఎమ్మెల్యే ఎంపీలను కూడా వీకేయాలి. ఇంకా నేను ఒక్కడు ఉంటాడు చూసుకుంటాడు కదా. ఈ ఎన్నికలు ఎందుకు, ఈ పైసలు ఖర్చు ఎందుకు, ఈ పార్టీ వాడు ఆ పార్టీ వాడిని, ఆ పార్టీ వాడు ఈ పార్టీ వాడు, ఈ గోస అంతా ఎందుకు వాళ్ళకి? ఎందుకు ఊరికొక దేవుడు ఉండి ఆయన ప్రాణంతో ఉండి అమ్మ నీ కష్టమేంది ఏ అని ఇట్లా గన్నెర ఎత్తే కథ అయిపోతాం కదా. ఆ గీత కాడ కొట్టుకునేందుకు, ఆ భూమి జాగా మాదని తొన్నుకునేందుకు అందరం పోయి ఆడుండి దండం పెట్టుకున్నాం, తప్పేం లేదు. ఊరికొక దేవుడు ప్రాణంతో ఉండాలి. ఉంటే రాత్రి సీసీ కెమెరా పెట్టడం అవసరం లేదు, ఇళ్ళకు తాళాలు వేసుకోవడం అవసరం లేదు. ఎన్ని తాళాలు కూడా వేసుకుంటాను. అయినా 4 రోజులు ఊరికి పోదామంటే అక్క కొంచెం దూరం మా ఇంటి మొక్క పానం అంతా విడిగం 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 విడిగా. ఈ పోలీసు వాళ్ళకి నౌకర్లు ఎందుకు? మీకు అవతల పడారు పోలీసు నౌకర్లు. ఎందుకంటే ఊరికొక నీతివంతుడు న్యాయవంతుడు ప్రాణంతో ఉన్న దేవుడు ఉన్నాడు కదా. పోలీసు వాళ్ళు కాపరా ఎందుకు? కిలోమీటర్కి ఒక విగ్రహానికి ప్రాణం పోయాలి, వాళ్ళ చేతులకు గన్ను పెట్టాలి. ఈ మిలిటరీలకు 13 లక్షల కోట్లు ఖర్చు వస్తాయి కదా. ఈ చర్చిలో ఉద్యోగాలు వీకేయాలి. జడ్జిలు ఎందుకు ఇంకా న్యాయం చెప్పడానికి? వీళ్ళెవరు న్యాయం చెప్పడానికి? ఏ తప్పు ఏదో పని, వీళ్ళతో ఏం పని? ఇంకా దేవుడు ఏముడు ఏది న్యాయము ఏది ఆయన కంటే పెద్దోళ్ళ వీళ్ళు పవర్ఫులా? కాదు కదా. అందుకే మనందరం ఏమన్నాడంటే దయచేసి ఆ యేసయ్య దేవుడు, ఈ అల్లాయ దేవుడు, ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళు ముగ్గురే కాకుండా రాముడు కృష్ణుడు హనుమంతుడు వీళ్ళందరూ కలిసి ఒక సమావేశం పెట్టుకొని మా అందరికి మేము ఎట్లా బతుకోవాలో మాకు ఒక గీత గీసి చూపిస్తే మా రాజ్యాంగం పక్కన పెట్టి, మా సర్పంచ్ ఎంపీటీసీ వ్యవస్థను పక్కన పెట్టి, ఈ ఎమ్మెల్యే ఎంపీ మోడీ కాంచెల మోర్కొండ కిరణ్ కుమార్ రెడ్డి దాకా అందరిని పక్కన పెట్టి దేవుళ్ళు చెప్పినట్టే బతాం. ఏం తప్ప కానీ మనం ఇట్లా అన్నామనుకో, అదే ఇది ఇదే, అదే ఇది ఇదే, మళ్ళీ నీ దేవుడు గొప్ప నా దేవుడు గొప్ప తండ్రిగా చచ్చుడే. ఇక్కడ యుద్ధం జరిగే కాడ అన్ని దేవుళ్ళు ఉన్నారు, వీళ్ళు ఏం బీకుతారు? యుద్ధం జరుగుతుండే పెద్ద పెద్ద బాంబులు వేసి చిన్న చిన్న పిల్లల్ని ఆడవాళ్ళని అందరిని చంపుతా ఉంటే కాళ్ళు చేతులు తెగిపోతా ఉంటే ఈ దేవతలందరూ ఎక్కన్నారు? ఏం చేస్తారు వీళ్ళు? మేము అడిగినామనుకో మా మనోభావాలు దెబ్బతిన్నాయి, మాకు దెబ్బతిన్నాయా? మీకేముంటే మనోభావాలు మాకుండా? కాకపోతే మీరు ఎక్కువ మంది మేము తక్కువ మంది. మా వాళ్ళు బయటికి రారు, నేను దేవుడిని నమ్మను నాస్తికుని చెప్పేటప్పుడు తక్కువ మన దాంట్లో. అదే వాళ్ళైతే పెద్ద బొట్టు పెట్టుకుంటారు, సిలువ మెడకేసుకుంటారు, నెత్తిన టోపు పెట్టుకుంటారు, గడ్డం పెంచుకొని నమాజ్ చేస్తారు. వాళ్ళు వాళ్ళ మతాన్ని వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. లేని దేవుణ్ణి ఉన్నాడు ఉన్నాడు అని 1000 సార్లు చెప్తారు. మనం లేని దేవుణ్ణి లేడు అని ఒక్కసారి చెప్పడానికి పిరికి సత్తా అంటాం. మనం ఈ కాడ నుంచి దేవుణ్ణి విమర్శించడద్దు, అవమానించడద్దు. అయ్యా మా ఊళ్ళో ఒక అమ్మాయి రేపు చేయబడ్డది, మీ అందరి దేవుళ్ళలో ఏ దేవుడు వచ్చి న్యాయం చెప్తారో చెప్పు. నాకు ఈ సర్పంచ్తో పోలీసుతో కోర్టుతో నాకు నమ్మకం లేదు, మీ దేవుళ్ళ మీదే నమ్మకం ఉన్నది. మీరే పంచాయతీ చెప్పురా నాకు, కానీ ఎవ్వడు చెప్పాడు. కానీ ప్రజలారా, ఈ దేవుడు అనే వ్యవస్థ ఈ దేవుడు అనే వ్యవస్థ ప్రజలను ఖర్చు పెట్టేయడానికే తప్ప ప్రజలను ఏకం చేయడానికి కానే కాదు. మీరు ఏ దేవుడన్నా చూడండి, ఒక్క దేవుడన్నా ప్రజల కష్టాలను ఒక్కటనే తీర్చిందా? ఒక ప్రాజెక్టు కడితే అక్కడ 15 గ్రామాలు మునిగిపోయినాయి,
మరి ఆ 15 గ్రామాల్లో ఉన్న చర్చిలు కూడా మునిగిపోయినాయి కదా, 15 గ్రామాల్లో ఉన్న 4-5 మసీదులు కూడా మునిగిపోయినాయి కదా, ఆడున్న అన్ని రకాల గుళ్ళు కూడా మునిగిపోయినాయి కదా. మరి ఏం చేస్తున్నట్టు? ఆ ప్రజలే మంచి మనసుతో ఈ 10 ఊర్లు మునిగినా 100 ఊర్లకు నీళ్ళు వస్తాయి అని చెప్పి అక్కడున్న నాయకుల మాటలు విని, లేదా ఆ భూమి మీద మమకారం చంపుకొని ఆ డబ్బులు తీసుకొని ఒకవేళ అచ్చినా రాకుండా భరించి మళ్ళీ పొట్ట చేత పట్టుకొని ఇంకొకడికి పోయి బతికితే, అక్కడ కట్ట కడితే ఇంజనీర్ల శ్రమ, శ్రామికుల శ్రమ, టెక్నాలజీ ఉపయోగిస్తే ఆ 15 ఊర్లు మునిగినా ఆ నీళ్ళతో 100 ఊర్లకు నీళ్లు పోయి బాగుపడుతున్నాం. కాబట్టి మన నిర్మాణం వెనకాల, మన సమాజ నిర్మాణం వెనకాల, మన బతుకుల ప్రయాణం వెనకాల మేధస్సు ఉంది, శ్రమ ఉంది, త్యాగం ఉంది తప్ప దేవుళ్ళ పాత్ర ఏమీ లేదు. ఇప్పుడు కరెంటు పోయిందనుకో, అందరం ప్రార్థన చేస్తే కరెంట్ వస్తుందా? చెప్పురి, గట్టిగా ప్రార్థన. అరే తండ్రి ప్రభువా, హల్లెలూయా స్తోత్రం తండ్రి ప్రభువా, నీ నామమును మేము వేడుకుంటున్నాము తండ్రి, నువ్వు త్వరగా కరెంటును రప్పించమని నేను వేడుకున్నాను తండ్రి ప్రభువా, దయగల దేవా, నువ్వు మా కోసం చచ్చిపోయినావు తండ్రి, కనీసం కరెంటు ఇప్పు తండ్రి, మేము గొర్రెలం తండ్రి, పాపులము తండ్రి అని మనం వేడుకుంటే కరెంట్ వస్తుందా? వస్తుందా? లేకపోతే అందరం కన్నీటి ప్రార్థన చేస్తే వస్తుందా? లేకపోతే బురోమని నమాజ్ చేస్తే వస్తుందా? లేకపోతే భజన చేస్తే వస్తుందా? లైన్ మీద శంకరానికి ఫోన్ చేస్తే వస్తుంది. అరే ఇక్కడ లైన్ అయిపోయిందిరా అంటే ఎవడు రా, ఈడ చెట్టు వెచ్చకంటే వేస్తాడు ఎవడు, ఇది సాపు ఉంచాలంటే ఉంచరు వీడు అని చెప్పేసి మొత్తం ఉరుకుల పరుగుల మీద పోయి ఆడ ఏడ అవుట్ అయిందో దానికి కనెక్షన్ ఇస్తే కరెంట్ వస్తుంది. అయినా ఈ బల్బు కనిపెట్టినోడు దేవుని మొక్కినోడు కాదు, ఈ మైక్ కనిపెట్టినోడు దేవుని మొక్కినోడు కాదు, ఈ ఫోన్ కనిపెట్టినోడు దేవుని మొక్కినోడు కాదు, మీరు మంచి చల్లగా వండేటువంటి ఫ్యాన్ కనిపెట్టినోడు దేవుని మొక్కినోడు కాదు, ముద్దుగా టీవీ చూస్తారు కదా ఆ టీవీని కనిపెట్టినోడు దేవుని మొక్కేటోడు కాదు. మీరు ఇప్పుడు ఎక్కే బస్సు అయినా, మీరు నడిపే బైక్ అయినా, కూర్చుండే కార్ అయినా, ఈ ఆఖరికి వేసుకునే ఈ పాయింట్ అయినా దేన్ని ఒక్క దేవుడు కనిపెట్టియలే, మనుషులే కనిపెట్టారు. కానీ ఒక్కనాడన్న గిడి చూడరి, ఒక్కనాడన్న ఫోన్కు కనిపెట్టినడికి దండం పెట్టిరా మీరు? అది కనిపెట్టిన పండుగ ఏమన్నా జరిపిర్రా? అది కనిపెట్టిన పండుగ జరిగిందా? ఫోన్ వాడకుండా వాళ్ళని ఉంటారా? పోనీ టీవీ లేని ఇల్లు ఉంటుందా? మరి టీవీ కనిపెట్టుకొని పండుగ జరుపుతానమా? ఒక కంప్యూటర్ చార్లెస్ బబ్బేజీ కనిపెట్టాడు. ఎన్నడన్నా ఎప్పుడన్నా బబ్బేజీ ఫోటో పెట్టి ఎన్నడన్నా పువ్వో పత్రమో వేసి కొబ్బరికాయ కొట్టంగా చూసిర్రా? బైకు తీయకుండా ఉంటారా? కారు తీయకుండా ఉంటారా? అంటే ఫ్యాన్ వేసుకోకుండా ఉంటారా? లేదు కదా. అంటే ఫ్యాన్ పండుగ ఉండదు, టీవీ పండుగ ఉండదు, కంప్యూటర్ పండుగ ఉండదు, బైక్ పండుగ ఉండదు, సెల్ ఫోన్ పండుగ ఉండదు. కానీ ఎప్పుడో ఏదో ఒక రాక్షసుని ఎవరో ఒకరు చంపినట్టు ఆ పండుగ మనం జరుపుకోవాలి. అరే ఆ రాక్షసుడు ఏ తప్పు చేసిండు, ఈ దేవుడు ఆయన ఎందుకు చంపిండు, ఈయన చంపినప్పుడు చూసినోడు ఎవడు, ఇది ఏ సంవత్సరం జరిగింది, ఏ ప్లేస్లో జరిగింది, ఎందుకు జరిగింది, అది జరగడం వల్ల ఇప్పుడున్న మన బతుక్కి ఏం ఉపయోగం జరిగిందని ఎవ్వరు ఆలోచించారు. పండుగ జరపాలంటే జరపాలి అంతే. కానీ మరి ఫోన్ కొనుక్కున్నావు కదా, ఫోన్ పండుగ జరిపినావా? అంటే భూమి, ఈరోజు భూమి మనందరికి ఎంత విలువైనో తెలుసు. భూమి పండుగ జరుపుతానమా? గాలి పండుగ జరుపుతానమా? పచ్చని అడవి పండుగ జరుపుతానమా? ప్రకృతి పండుగలు ఏమైనా జరుపుతానమా? అన్నీ పోయినాయి. మొన్న నేను ఒక 15 రోజుల పాటు పాడేరు ఏజెన్సీ అడవి గ్రామాలకు వెళ్ళిన. అక్కడ బతుకులు చూస్తే వాళ్ళు హిందువులు కాదు, ముస్లింలు గారు, క్రైస్తవులు కాదు, వాళ్ళకి మన ఏ పండుగతో సంబంధం లేదు. అడవిలో గోంగూర పండుగ జరుపుకుంటారు, చిక్కుడుగాయ పండుగ జరుపుకుంటారు. తెలుసా? ఇంట వినబడుతుందా మీకు? చిక్కుడుగాయ పండుగ అంటే తెల్లటి పువ్వు పూసి ఆ చిక్కుడుగాయలు పచ్చగా చిక్కుడుగాయలు అయ్యి మంచి గోడిచలు కాస్తాయి కదా, వాటిని తెంపుకున్నప్పుడు కుల పెద్దలు కలిసి అవి తెంపుకోవడానికి ముందు ఒక ఆవునో ఎద్దునో కోసి అందరు కోళ్ళు పెట్టి ఇది చిక్కుడుగాయ పండుగ అని చెప్పి ఆ తెల్లారి నుంచి చిక్కుడుగాయలు తెంపుకుంటారు. గోంగూర చల్లుకుంటారు కదా, గోంగూర పెరిగినాక అది పీక్కొని ఆకులు తెంపుకొని మనం గోంగూర చట్నీ వేసుకొని తింటాం కదా, గోంగూరకు ఒక పండుగ జరుపుతారు. తర్వాత భూమి దున్నడానికి ఒక పండుగ జరుపుతారు. పండుగ అంటే 10 మంది కలిసి వాళ్ళ ఆనందాల్ని పంచుకోవడానికి, పెంచుకోవడానికి, వాళ్ళ దుఃఖాల్ని చెప్పుకొని తగ్గించుకోవడానికి అందరూ కలిసి ఒక చోట గుమిగూడడానికి కోరిందే కదా తప్ప
పండుగ అంటే ఏంటో కాదు. అది జరగడం వల్ల నేను నా ఇంట్లో పండుగ అనుకో, నా దుఃఖం మీకు చెప్పుకోవాలి, నా అప్పులు, నా కష్టము, నా అభివృద్ధి, నా ఆనందము, నా కష్ట సుఖాలన్నీ చెప్పుకోవడానికి పండుగ. అంతేగాని దేవుళ్ళ పండుగలు అయిపోయినాయి తప్ప మనుషుల పండుగలు లేవు. మనుషుల పండుగ కూడా ఇలా పెళ్లి రోజు కాబట్టి వీళ్ళు పొద్దుగా పోయి పలానా దేవుడి కాడికి పోయి ఉపవాసం ఉండి ఆడ లైన్లో నించుని ఆడ దర్శనం చేసుకుంటే దీనికి దానికి ఏం సంబంధం రాబాయి దాని ఉన్నదా? వీళ్ళ పూలలు పుడితే దేవుని దేవాల పుట్టినట. అదే నీ తల్లి దయ వల్ల ఇప్పుడు నా భార్య దయ వల్ల నా సంతానం ఆమె కడుపులో పెరిగి బయటకు వచ్చింది. నేను ఆమెకు దండం పెట్టాలి. ఆమెకు నేను ఇచ్చినటువంటి ఒక చిన్న కణం ఆమె కడుపులో ఒక గుడ్డులో చేరి నా కొడుకుల రూపంలో బయటకు వచ్చింది. నాకు ఆమెకు నేను కలిస్తే నా పిల్లలు కదా. ఇలా మధ్యలో దేవుడి పాత్ర ఏమున్నాయి అన్నదా? మా బావ 5 ఏళ్ళు అయితే దుబాయ్కి పోయి 5 ఏళ్ళ నుంచి మా అక్క కొడుకు పుడుతున్నాడు, బిడ్డ పుడుతున్నాడు. ఎందుకంటారు మరి దేవుని దయ లేకనా మా బావ లేకనా? మీరు చెప్పండి. దేవుడు ఆడ తర్వాత కొడుకు పుట్టినాక మా 5 ఏళ్ళకి మా బావ వస్తే దేవుని దయ వల్ల పుట్టిండు బావ అంటే అనుకుంటాడా? చెప్పు పట్టి కొడతాడు, జుట్టు పట్టి కొడతాడు, వెంటనే పెడతాడు. భోషికే బొమ్మది నేను నా పిల్లాన్ని మంచిగా చూసుకున్నాం, అప్పులు పోగొట్టుకొని భూమి పట్టుకుందాం అని పోతే అది ఇక్కడెక్కడనో ఏమో వేసి నాకంట డిఎన్ఏ టెస్ట్ చేసి భోషికే అంటాడు, రక్త పరీక్ష చేయమంటాడు. నిజమేనా? ఇక్కడ ఎవరైనా నేను దేవుని బిడ్డను అన్నారనుకో, అంటే నీ రక్తం ఆయన రక్తం ఒకటి అని అడగాలి. కానీ మీకు తెలుసో లేదో, ఏ ఒక్క దేవుని బి నెగిటివ్ బ్లడ్ ఉండదు, ఏ పాజిటివ్ బ్లడ్ ఉండదు. ఏ దేవుని రక్తం ఇంకో దేవునికి పనికిరాదు. కానీ మనుషులమైన మన రక్తం ఇతని మనుషులకు పనికి వస్తుంది. బతికి ఉన్నన్ని రోజులు 45 రోజులకు ఒక్కసారి 50 కేజీల బరువు ఉన్న ప్రతి మనిషి ఎప్పుడు వీలైతే అప్పుడు బ్లడ్ డొనేషన్ చేయండి. బ్లడ్ డొనేషన్ చేయండి. చనిపోయిన తర్వాత కూడా ఈ శరీరాన్ని బూడిద ఎత్తే బూడిదైపోతాం, కాలం పెడితే బొంద పెడితే మురిగిపోయి పురుగులు పడతాం, బొక్కలే మిగులుతాయి. కాబట్టి మనం చనిపోయాక మన శరీరంలో అవయవాలు పనికొస్తే ఆ అవయవాన్ని ఇతరులకు రాసిచ్చే ఒక చైతన్యాన్ని కలిగి ఉందాం. కాబట్టి 10 మందిని కలిస్తే మహా విప్లవం అవుతుంది. 10 మందిని చర్చిస్తే అది చర్చనీయాంశం అయింది. ఇప్పుడున్న ప్రభుత్వాలు మీడియా చూపించేది ఒకటి, అక్కడ జరిగేది ఒకటి. మనం ఎట్లా ఆలోచించాలనో, మనం ఏం చేయాలనో వాళ్ళు మ్యానిపులేట్ చేస్తారు. ఎక్కడో ఉండి ఇటు పోవాలి మనిషి అంటే ఇటువైపు దారి మూసేస్తే అటే పోతాం. అట్లా కాకుండా మనం పాత దారులన్నీ తెరిచి మహానుభావులు వేసిన దారులన్నీ ఓపెన్ చేసి మన పుట్టుక, మన పెళ్ళి, మన ఈ గృహప్రవేశం, మన చావు, మన ఇంట్లో జరిగే ప్రతి పుట్టినరోజు కార్యక్రమాన్ని మనం కలుసుకొని రకరకాల మ్యాజిక్ షోలు పెట్టండి, రకరకాల పాటల ఆర్కెస్ట్రాలు పెట్టండి, డ్యాన్సులు పెట్టండి, పిల్లలు డ్యాన్స్ ప్రాక్టీస్ చేయమనండి. మనం మ్యూజిక్తో కనెక్ట్ అవుతాం. అలాగే ఆట పాటలతో కనెక్ట్ అవుదాం. సంబరాలుగా జరుపుకుందాం. ఇట్లా కూడా ఉపన్యాసం కూడా పెట్టకూరి. మొత్తం పండుగ అంటే పండుగ ధూమ్ధాం జరగాలి. ఎగురాలి, దూకాలి, తినాలి. వీలైతే బాగా అలవాటున్నాడు కొంచెం ఆ తెల్లగాలు తాగి పని చేయాలి. అంతే, రూపాయి వేస్ట్ ఖర్చు కూడా ఉండదు. అలాగే ఆడపడుచులని పేదలకి బట్టలు పెట్టడము, మన డబ్బులు వృధా డబ్బులన్నీ మంచి మార్గంలో అవసరం ఉన్న కాడికి పోయేటట్టు చేసుకుందాం. అలా ప్రతి ఇంట్లో ఒక పండుగ చేసుకుంటే ఎంత బాగుంటుంది. ఏడాది పొడుగుతో 12 పండుగలు చేసుకునే బదులు ఇట్లా 2-3 ఏళ్ళకు ఒక్కోసారి ఒక పండుగ చేసుకుంటే అది నీకు మానవ సంబంధాలను ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. వీళ్ళందరినీ మళ్ళీ యాడ్ చేస్తుంది. వీళ్ళందరి ఇళ్ళలో పోయి నువ్వు కార్డు ఇవ్వచ్చు, వాళ్ళ ఇళ్ళలో జరిగే ఫంక్షన్ నువ్వు పోవచ్చు. కాబట్టి మన పండుగలు మానవ సంబంధాలను పెంచాలని, అంతరించిపోతున్నటువంటి విలువలని పునరుద్ధరించాలని. ఈరోజు శంకర్ వాళ్ళ నాన్న చనిపోయి 5 ఏళ్ళు అవుతుంది. దుఃఖంలో ఉన్న తల్లికి ఆమెనే మొదటి అక్షంతలు వేసి మనం ఒక విధవరాలు, భర్త చనిపోయిన స్త్రీ అని ఏ శుభకార్యానికి పిలవకుండా ఉండే తల్లిని పిలుచుకొని మనం ఈ కార్యక్రమం చేసుకున్నాం. ఇది కదా గ్రేట్ అంటే. నిజమా? ఆ తల్లికి శ్రమ లేదా? ఆమె కష్టం లేదా? ఆమెను దూరం పెట్టుకుంటుంది ఈ సనాతన ధర్మాలు, హైందవ ధర్మాలు లేదా ఇతర మతాల ధర్మాలు. భర్త చనిపోగానే కట్టు. అరే ఏం తప్పు చేసింది ఆ తల్లి? ఆయన పెద్ద వయసు బతికిండు, గొప్పగా బతికిండు, చనిపోయాడు.
ఎవరైనా 56 ఏళ్ళ తర్వాత చచ్చిపోడు కామనే. ఇంకా చిన్న వయసులో చచ్చిపోయినంటే యాక్సిడెంటో లేకపోతే తాగడం అలవాటో ఇంకేదో ఆత్మహత్య చేసుకున్నాడో ఎదుటోళ్ళు చంపిరో. చావు ఎవరికైనా దుఃఖమే, కానీ బతికున్నలను దుఃఖం పెట్టినందుకు మనం దయచేసి మనం ప్రత్యేకమైన దారులు వేసుకోవాల్సిందే. ఆ దారులు మహానుభావులు ఆల్రెడీ వేసిళ్ళు. ఈయనేమో పీపుల్స్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ పెట్టి ఎడ్యుకేట్ చేయించాడు. ఈయన డబ్బులన్నీ అడుక్కొచ్చి విద్యా సంస్థలు నడిపించాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నదానాలు పెట్టలే ఈయనే. వినబడుతుందా మీకు? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నదాన కార్యక్రమాలు పెట్టలే, భజన కార్యక్రమాలు పెట్టలే, దైవ దర్శన కార్యక్రమాలు పెట్టలే, పూజా కార్యక్రమాలు పెట్టలే. బాబాసాహెబ్ అంబేద్కర్ తాను సంపాదించిన డబ్బు కాకుండా 10 మంది దగ్గర డబ్బు అడగచ్చైనా ఆయన విద్యా సంస్థలను స్థాపించాడు. తాను సంపాదించే డబ్బులో నుంచి ఖచ్చితంగా ఆయన అసలు సగం పైసలు పుస్తకాలకే పెట్టాడు, మిగిలిన సగం సమాజం కోసమే పెట్టాడు. ఆయనంటూ ఒకవేళ డబ్బు దాచుకొని ఉంటే టాటా బిర్లాల కంటే ధనవంతుడు అయ్యేటోడు. ఈరోజు ప్రపంచంలో అన్ని దేశాల్లో ఆయనకు ఆస్తులు ఉండేవి. ఆయన ఆస్తి కోసం ఆరాట పడలే, జ్ఞానం కోసమే పరితపించాడు. రోజుకు 18 గంటలు 20 గంటలు చదివిండు ఆయన. కేవలం 3-4 గంటలే నిద్రపోయిండు ఆయన. అందుకే ఆయనకు దేశ విదేశాల్లో ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, ఫామ్ హౌస్ లేవు, గెస్ట్ హౌస్ లేవు. కానీ ఆయన పేరు మీద అన్ని దేశాల్లో విగ్రహాలు ఉన్నాయి, అన్ని దేశాల్లో ఆయన పేరు మీద మ్యూజియాలు ఉన్నాయి, లైబ్రరీలు ఉన్నాయి, రీడింగ్ చైర్స్ ఉన్నాయి. ఆయన ఫోటో లేని దేశం లేదు. కాబట్టి ఆయన స్ఫూర్తిదాత. కానీ ఈయన ఫోటో ఇంట్లో కూడా ఉండదు. మన ఇంట్లో నీ చుట్టపోడు కాడు దేవుడు, అన్ని దేవుళ్ళ ఫోటోలు ఉంటాయి. ఒక్కసారి ఏదైనా ఒక దేవుడి ఫోటో కాడికి పోయి ఈయన మా అవ్వ చుట్టమా మా అయ్య చుట్టమా అని ఆలోచించుంది. నీ అవ్వ చుట్టం కాదు, నీ అయ్య చుట్టం కాదు, నీకు చదువు చెప్పినోడు కాదు, హక్కులు ఇచ్చినోడు కాదు, ఉద్యోగం ఇచ్చినోడు కాదు, ఆపదొస్తే ఆదుకున్నోడు కాదు, ఎవడో చెప్పిండు ఆ దేవుడు వల్ల నేను పుట్టినవరా, నువ్వు చచ్చినాక దేవుడు స్వర్గం పంపిస్తాడు రా అని. వాడు చెప్పిన మాట నమ్మి ఆ బొమ్మలన్నీ ఇంట్లో ఉంటాయి. కానీ మరి మన పిల్లలకి ఎట్లా బతకాలనో నిరూపించిన ఈయన ఫోటో మన ఇంట్లో ఉండదు. మళ్ళీ ఈ ఫోటో పెట్టుకొని మీరు కొబ్బరికాయలు కొట్టుకుంటా 500 ఫోటోకు దండ పట్టుక చేసుకుంటా భజన చేయమని అంటలే నేను. ఎస్, అరే ఆడు మగాడ్రా బుజ్జి. ఆ టక్కు టిక్కు చదువు తెలివి ఎదురుగా ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా ఆయన ఏ రోజు వెనకకు తగ్గిందా? ఎప్పుడైనా బాబాసాహెబ్ అంబేద్కర్ తగ్గగా చూసిరా? ఆయన చేతిలో బ్రాండీ బాటిల్ ఉన్న ఫోటో ఏదైనా దొరికిందా? ఏదైనా ఒక ఆడపిల్లని ఏడిపించిన ఫోటో దొరికిందా? అడ్డదిడ్డమైన బతికినట్టుగా కనిపించిందా? కాబట్టి మీరు ఈరోజు జ్ఞాన విప్లవులు అన్నాడు వీళ్ళిద్దరు. వారికి ఏం మార్గం చూపించాలి? జేజా దండం పెట్టు, ప్రార్థన అరే దండం పెట్టు, తల కింద పెట్టుకొని గుద్దుకో, పైన అల్లా ఉంటాడు, ఇప్పటి నుంచే నువ్వు మొక్కు, పైన అల్లాను మొక్కు అంటారు. ఏమని చెప్తారు తెలుసా? అల్లా స్వర్గం పోతే ఏముంటుంది అని అడిగితే ఆడ మద్యము నదులాగా ప్రవర్తిస్తాడ. స్వర్గంలో మద్యము బీరు వైన్ ఉంటుంది కదా, అది ద్రాక్ష రసం ఇలా పాల్గొనవద్దు, ఇక సొమ్ముల కొద్ది ముంచుకొని తాగచ్చట. అక్కడ అందమైన మహిళలు ఇష్టం వచ్చినట్టుగా అందుబాటులో ఉండరట. బంగారము డబ్బు కోకోలుగా రాసులుగా పోసి ఉంటుందట. అరే నీ అమ్మ బతికున్న రోజులేమో పైసలు సంపాదించవద్దు, అమ్మాయిల జోలికి పోవద్దు, మందు తాగద్దు, చచ్చిపోయినాక అవన్నీ ఉంటాయట. అంటే అదే సర్కం ఇదా? అంటే ఇక్కడ కంట్రోల్ చేసి అక్కడ మోసం చేసలే కదా. అన్ని దేవుళ్ళు రంభా ఊర్వశి మేనకలు ఉంటారు పైన. ఏం చెప్తారు వాళ్ళు? ఎన్నేళ్ళు ఉంటారు వాళ్ళు? అసలు బాబాసాహెబ్ ఒకవేళ దేవుడుండి స్వర్గం ఉంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కాడికి పోతే ఇక ఈ జ్యోతిరావు పూలే ఒకవేళ దయ్యాలు ఆత్మలు స్వర్గాలు నరకాలు ఉంటే ఈయన చచ్చిపోయి ఈయన కూడా స్వర్గం పోయి ఈయన ఏం చేసినాడు ఎరికేనా? అసలు ఈ స్వర్గంలో ఉన్న ఆడవాళ్ళందరూ చదువుకున్నారా లేదా? అసలు ఇన్నేళ్ల నుంచి వీళ్ళని వేసి వృత్తిలో ఎందుకు ఉంచుతారు? ఆ మునీశ్వరుడు తపస్సు చేస్తాడు, నువ్వు పోయి డ్యాన్స్ చేసి కవ్వించి వాళ్ళని డిస్టర్బ్ చేయని ఎందుకు పంపుతారు? ఇది సమానత్వం కాదు కదా అని చెప్పి ఈ మహానుభావుడు అక్కడ కూడా చదువు చెప్పేటోడు. ఈ మహానుభావుడు తన భార్యను చదువు వైపు నడిపించింది.
అనేక పాఠశాలలు స్థాపించింది. మరి మనం దయచేసి మిత్రులారా, పెద్దలారా, ఏమాత్రం టైం ఉన్నా కాస్త గవర్నమెంట్ స్కూల్ పోయి గడపండి. మీరు చదువుకున్న హాస్టల్ పోయి గడపండి. మీ దగ్గరలో ఉన్న హాస్టల్లో పూట పడుకోండి. లేదా మీ చుట్టుపక్కల చదువు రాని పిల్లలు ఉంటే కాసేపు కూర్చుని చదువు చెప్పండి. ఆల్రెడీ చదివేటోళ్ళు ఉంటే మనసారి అభినందించండి. ఏదైనా ఉచితంగా ట్యూషన్ చెప్తే వాళ్ళకి 200 ఇచ్చి పట్టినే అరే ఉండని రయ్యాలని ఎక్కడో బీరు తాగుతున్నా బిర్యానీ తింటున్నా అయితే అని ప్రోత్సహించండి. మన సంస్కృతి మొత్తం జ్ఞాన సంస్కృతి కావాలి. మన సంస్కృతి మొత్తం చదువుల వెనకాల వెళ్ళే సంస్కృతి కావాలి. మన సంస్కృతి మొత్తం సమానత్వం దిశగా ఉండాలి. ఈరోజు ఉన్నటువంటి సంస్కృతి ఆడవాళ్ళని అవమానించే సంస్కృతి, అనుమానించే సంస్కృతి, పేదవాళ్ళని పేదవాళ్ళుగా ఉంచే సంస్కృతి, సంపాదించే డబ్బులన్నీ భయపెట్టి వసూలు చేసి స్వర్గం అనే ఒక లేని లోకాన్ని చూపించే సంస్కృతి. ఏ ఒక్కడన్నా అరే స్వర్గం చూసినాడు ఉన్నారా బిడ్డ అంటే ఒక్కడు ఉండడం చెప్పాడు. పోనీ ఎవడన్నా ఒక్కడన్నా నరకం పైన ఆధారం ఉందా అంటే ఒక్కడు చెప్పాడు. కళ్ళబొల్లి మాటలతో మన అమ్మలక్కల మెదడును ఆక్రమించిర్రు. మన పిల్లలకు కూడా పాఠాలు మార్చేస్తూ ఈరోజు చరిత్ర పక్కకు పోయి భక్తి చరిత్రనే చరిత్రగా మార్చేస్తున్నారు. మహానుభావుల పాఠాలు తీసేసి భగవంతుల పాఠాలు పెట్టేస్తున్నారు. ఇంకొక 5-10 సంవత్సరాల తర్వాత ఇట్లా మాట్లాడుకునే వాతావరణం కూడా ఉండదు మిత్రులారా. కాబట్టి మనం సంస్కృతి అంటే ఏమంటున్నాం? ఎప్పటికీ మారకుండా తరతరాలుగా నిలిచి ఉండేది అని చెప్తున్నారు. మరి అట్లా మారకుండా ఉండేది పనికిరాని గుర్తుపెట్టుకోండి. ఏదన్నా కానీ మారాల్సిందే, కాలానికి అనుగుణంగా మార్చుకోవాల్సిందే, అప్డేట్ కావాల్సిందే, అడ్డంకిగా ఉన్నది పోగొట్టుకోవాల్సిందే, ఉపయోగపడేది ఎక్కడున్నా తెచ్చుకొని అనుకరించాల్సిందే. అలా కాకుండా ప్రగతి నిరోధక శక్తులు ఈరోజు పెరిగిపోతూ ఉన్నాయి. దీని అంతటికీ పరిష్కారం ఒక్కటే. మనం మన పిల్లలతో టైం గడపాలి, భార్య పిల్లలతో టైం గడపాలి, కుటుంబంతో టైం గడపాలి. మనలాంటి వాళ్ళందరం కూర్చొని మాట్లాడుకోవాలి. ఒకరి ఆలోచనలు, ఒక చైతన్యాన్ని ఇంకొకరు పంచుకోవాలి. మహానుభావుల చరిత్రను చెప్పుకోవాలి. ఆ చరిత్రలో వాళ్ళు ఎట్లా బతికిరో వివరించుకోవాలి. మన పద్ధతిలో మనం పోవడమే పరిష్కారం. ఇంకో పద్ధతిని పాటించొద్దు, విమర్శించొద్దు. అందరేనండి, ఇంకో పద్ధతి పాటించొద్దు, విమర్శించొద్దు, పాటించొద్దు, విమర్శించొద్దు, అసలు పట్టించుకోవాలి. అప్పుడు మనల్ని ఎవరైనా కొడతాడా, తిడతాడా, ఆగబడతాడా? ఇది మన పండుగ. ఇప్పుడు ఈ పండుగ ఎవడన్నా ఆపడానికి వస్తాడా? ఇదేం దేవుడి పండుగ కాదు కదా. ఎవరి పండుగ ఇది? ఎవరి పండుగ ఇది? ఏ సాడు అనుకుంటాడు పెద్దగా అయినాక, మా బాబు ఒక్కడు కాదు, మా డాడీ ఒక్కడు కాదు, మా అమ్మ ఒక్కటి కాదు, మా ఇల్లు ఒక్కటే, కుటుంబం ఏకాకి కాదు, ఇంతమంది బలగం ఉన్నారు నాకు, ఇంతమంది బాబాయిలు, తాతయ్యలు, మామయ్యలు, చిన్నాన్నలు, పెద్దనాన్నలు, అన్నలు, అక్కలు ఉన్నారు, నేను ఒంటరి వాడిని కాదు అని ఒక భరోసా వానికి ఇస్తున్నాం. మనం ఈరోజు ఇస్తున్నామా లేదా? ఇస్తున్నాం. ఇలాంటి మానవ చైతన్యాన్ని మనం కలిగించుదాం. ఎక్కడ అవకాశం ఉన్నా ప్రజలను మేలుకొల్పే దిశగా మీరందరూ వెళ్ళాలని, ఈ మహానుభావులందరూ వాళ్ళ వాళ్ళ జీవితం అంతా సమాజం కోసమే పనిచేసిళ్ళు. మరి మనం మన బతుకు మనం బతుకుతూ సమాజం కోసం ఏదైనా కొంచెమైనా చేయాలని భక్తితో ఉండే మత పెద్దలు, ఫుల్ టైమర్లు పనిచేస్తున్నారు. చిన్న పిల్లల్ని జియోలని ముస్లిం దేశాల్లో కొంతమంది ఇక మతానికైనా కనిచ్చేస్తున్నారు. బ్రాహ్మణ సోదరులు అయితే వాళ్ళ చిన్న పిల్లవాడిని, ఈవెన్ ఇప్పుడు చిన్న జిఆర్ స్వామి గారు ఉన్నారు కదా, నేను వాడి జిఆర్ స్వామి గారిని కూడా మీ అమ్మ పేరు మీ నాన్న పేరు చెప్పాను. పుట్టి 6 ఏళ్ళు అయ్యాక 7 ఏళ్ళు అయ్యాక అల్లారు ముద్దుగా గుడుగుడి బుగ్గలతో ఉన్నప్పుడే ఇతన్ని నా ధర్మ రక్షణ కోసం కన్న మేము వదిలేసుకుంటున్నామని పిండ ప్రదానాలు పెట్టి, ఎవడు మాకు చచ్చిండు వానికి మేము చచ్చిపోయినామని చెప్పి ఆయన్ని చక్కగా అప్పగిస్తే ఆయన 14 ఏళ్ళు అన్ని వేదమంత్రాలు, ఉపనిషత్తులు, అన్ని గ్రంథాలు చదివి 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 మత రక్షకుడిగా మారిపోతాడు ఆయన. మొదట్లో మన దగ్గర కూడా బిడ్డలందరినీ తీసుకొని నర్స్గా మార్చుకొని క్రైస్తవులు ఆ స్కూల్ పెట్టుకొని నడిపించేటోళ్ళు, హాస్పిటల్ పెట్టుకొని నడిపించుకునేటోళ్ళు, దేవసేవకు ఓ కొడుకునో బిడ్డనో కన్నాక తీసుకొని పోయి అటే తీసుకునేటోళ్ళు. వాళ్ళకు జీతం లేదు, వాళ్ళే ఆ మత ప్రచారానికి పనికొచ్చేది. చూడండి ఎంత మంచిగా ఉన్నదో. ముస్లిం సోదరులు కొంతమంది తయారు చేసుకున్నారు, మదర్సాల చదువు చెప్పుకుంటారు. క్రైస్తవ సోదరులు వాళ్ళకు సంబంధించినటువంటి మిషనరీ స్కూళ్ళలో చదువు చెప్పుకుంటారు, వాళ్ళ సేవలు వాళ్ళే చేస్తారు.
అలాగే జిఎఫ్ స్వామి లాంటి వాళ్ళు కూడా వేద పాఠశాలలో చదువుకుంటున్నారు. వాళ్ళు కాకుండా వాళ్ళకి సేవ చేయడానికి జోగినీలని, మన ఇళ్ళలో పుట్టిన ఆడపిల్లల్ని జోగినీలుగా, మాతంగిలుగా, దేవదాసీలుగా వాళ్ళకు దేవుడికి ఇచ్చి పెళ్లి చేస్తే వాళ్ళ గుళ్ళో సేవ చేసుకుంటూ వాళ్ళకు మూడొచ్చినప్పుడు వీళ్ళు పనిపైపోతూ ఆ బతుకు కుక్క బతుకు బతుకుతూ ఉండేవాళ్ళు బతికింది. మరి ఇప్పుడు మనము ఆయా మతాల్లో అది వాళ్ళ ఇష్టం, మనకు వాళ్ళకి హక్కు ఉన్నది. బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగంలో మత స్వాతంత్రపు హక్కు ఉంది, మతాన్ని ప్రచారం చేసే హక్కు ఉంది, మత రక్షణ కోసం విద్యా సంస్థలు పెట్టుకునే హక్కు ఉంది. మరి మనకేమున్నది? బాధ్యత ఉంది. వాళ్ళ బిడ్డల్ని మొత్తమే మతానికి ఇచ్చేయచ్చేమో, కానీ మనం మన జీవితం మొత్తం ఎక్కలేదు, మన బిడ్డలు ఎక్కలేదు. చైతన్యవంతులం అంతా పదే పదే కలుసుకుందాం, చర్చించుకుందాం, ఆలోచించుకుందాం, మన బిడ్డలకి మహానుభావుల చరిత్రలను బోధించుకుందాం, మనం వెళ్ళాల్సిన మార్గాన్ని సూచించుకుందాం. అలా చూపించకపోతే, ఆల్టర్నేట్ కల్చర్ ఇవ్వకపోతే మనమందరం పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా ఆ పద్ధతిలో ఈ గృహప్రవేశం అయితేనే గృహప్రవేశం అట, ఆ పద్ధతిలో బైక్ స్టార్ట్ చేస్తేనే ఖచ్చితంగా గుడి చుట్టూగా తిరిగి మనం పూజ చేసిన తర్వాతనే బండి చాలు చేయాలన్నట. మరి ఏ ఒక్క బండి అయినా ఈ యాక్సిడెంట్ అయిన వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తాను, ఇన్సూరెన్స్ వాళ్ళకు ఫోన్ చేస్తాను, కానీ ఆ పూజారికి ఫోన్ చేస్తానవా? ఏమరా భోజనకి 2000 తీసుకొని నువ్వు గుడి చుట్టూగా ఇప్పుడు నిమ్మకాయలు పెట్టినావు, మరి నేను నెల అవుతలేదు, మరి దీని సంగతి ఏంద్రా భయ అని చెప్పి ఒక్కడన్నా ఫోన్ చేస్తానా? ఒక్కడన్నా చేయాలి కదా. ఇప్పుడు ఏమంటున్నాడో పూజ చేసినప్పుడు అయితే అన్ని రాసి పూసి నిమ్మకాయలు నూకి జోబుల పైసలు నూకుతాడా లేదా? మరి ఒక్కడున్నా ఫోన్ చేసినా మరి మీరు ఏం సార్ బండి యాక్సిడెంట్ అయింది, కనీసం బండి పోతేనన్నా ఫోన్ చేస్తారా మీరు? దొంగలెత్తుకపోతారన్నా? అరే మరి మీరు పూజ చేసి కదా ఏం కాదని. రోజు రోజుకి అజ్ఞానం పెరిగిపోతుంది. పెండని తినిపిస్తూ అమృతంలా ఉందని నటిస్తున్నారు, మూత్రాలు లాగిపిస్తూ గొప్పగా ఉందని చెప్తున్నారు. మన బిడ్డల్ని మన చేత నరుక్కునేలాగా, మన భర్తల్ని మనం ఉరిపెట్టేలాగా, మనకు మనం ఆత్మహత్య చేసుకునేలాగా. సోదరులారా, సోదరి మనులారా, వివిధ గ్రామాల నుండి విచ్చేసిన జ్ఞాన విప్లవ్ బర్త్డేకి వచ్చేసిన అందరికీ మరియు ప్రత్యామ్నాయ సాంస్కృతిక కుటుంబ పండుగకు వచ్చేసిన మీ అందరికీ మా గ్రామం తరఫున విప్లవాది వందనాలు, కృతజ్ఞతలు, ఉద్యమాభివందనాలు, జైభీములు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈ గ్రామం లోపల ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రత్యామ్నాయ సాంస్కృతిక పండుగను జరుపుకుంటున్నామంటే ఎంతో సంతోషపడ్డాం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మనమందరం శంకర్ను మన హృదయాల్లో పెట్టుకొని శంకర్కు ప్రత్యేక అభివందనాలు ఈ వేదిక ద్వారా, మన గ్రామం ద్వారా తెలియజేస్తున్నాం. సోదరులారా, మన గ్రామానికి చాలా మంది మేధావులు వచ్చారు, ఇక్కడ సభలు సమావేశాలు పెట్టారు. మనం ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడి రాజ్యం అంటారు, ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడు రాజ్యం. అందుకొరకు ప్రశ్నించే తత్వాన్ని మనం అలవాటు చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. జ్ఞానవంతులైన అంబేద్కరిస్టులుగా మనం ఈరోజు బైరి నరేష్ గారు వస్తున్నారంటే ఏం జరుగుతుందో, ఏ అనుభవం వెళ్తుందో, ఎక్కడ కేసు అవుతుందో, ఏం చేద్దామని రోడ్ల పోంటి ఆలోచన చేస్తున్నారు నా సోదరులు. కానీ నాతోటి ఏం జరగదు, ప్రత్యామ్నాయ సాంస్కృతిక పండుగలు జరుపుతున్న శంకర్కు మనం చేదోడుగా వాదోడుగా ఉండాలి, ఈ సభను విజయవంతం చేయాలి, మీరు రండి అని నేను చెప్తే మన తమ్ములు రాలేకపోయారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక ముందు జరిగే కార్యక్రమాల లోపల, మన గ్రామం లోపల, పక్క గ్రామం లోపల, మండలం లోపల ఏ కార్యక్రమం, సామాజిక ఉద్యమ కార్యక్రమాలు జరిగిన, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రోగ్రాంలు జరిగిన, మనం అందరం వీలును బట్టి మనం ఆ కార్యక్రమాలను విజయవంతం చేయాలని మా గ్రామానికి వచ్చి చక్కగా మత మూఢ విశ్వాసాల మీద, సైంటిఫిక్ నాలెడ్జ్ మీద, విజ్ఞాన శాస్త్రం మీద అవగాహన కల్పించిన డాక్టర్ బైరి నరేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ఈ వేదికకు మనస్ఫూర్తిగా అభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. మిత్రులారా, గ్రామ రెండవ ఎంపీటీసీ అయిన తిరుపతి గారిని 2 నిమిషాలు ఈ మూఢనమ్మకాల పైన
మన లోపల చైతన్యం రావడానికి మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని ఒక 2 నిమిషాల్లో తెలియజేస్తారని కోరుచున్నాను. ప్రియమైన సోదరులకు ఈరోజు మన గ్రామానికి ఇందాక శ్రీనివాసులు చెప్పినట్టు అనేక మంది మేధావులు వచ్చి సామాజిక స్పృహ లేకుంటే ఇతర కులము మతము అనేక విషయాలపైన అవగాహన కల్పించడం జరిగింది. అయితే ఇప్పుడు మనకు మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా, అంటే మూఢనమ్మకాలు ఉట్టిగా నమ్మకూడదు, అవి ఉట్టివే, మూఢంగా అంటే గుడ్డిగా నమ్ముతున్నాం కాబట్టి ఈ నమ్మడం సరైన పద్ధతి కాదంటూ మనకు ఇప్పుడు డాక్టర్ బైరి నరేష్ గారు వచ్చి మంచి సందేశం ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఇంకా మనం సంస్కృతి అంటే మనం ఆచరించే విధానాన్ని సంస్కృతి అంటారు. మనం ఈరోజు ఎట్లాంటి సంస్కృతిలో బతుకుతున్నాం, ఈ సంస్కృతి కారణంగా మనం ఎట్లా నాశనం అయిపోయినాం అనేది దాని మీద చక్కగా వివరించడం జరిగింది. అందుకు మనకి ఇప్పుడున్న సంస్కృతి ప్రకారంగా పోతే అనేక నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పండుగలు కానీ, లేకుంటే దేవుళ్ళు కానీ, దయ్యాలు కానీ, మశానాలు కానీ, మాల్కానాలు కానీ, పోషణలు కానీ, ఇంకా అనేక రకాల లోతుగా పోకుండా సంస్కృతికి ప్రత్యామ్నాయ సంస్కృతి మనం ఆచరించాలని చెప్పడం అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మనం ప్రాచీన కాలం నుంచి ఉన్న సంస్కృతిని నేను తీసుకున్నట్టుంటే ఆదిమ మానవుని పుట్టుక ఎక్కడి నుండి జరిగింది, లేకుంటే మానవ పరిణామ క్రమం ఎక్కడి నుండి జరిగింది, ఇదల్లా అన్న చాలా బోధించేటోడు. కానీ ఇంకా టైం లేదు, ఆయనకి టైం లేక అది బోధించలేకపోయిండు. చాలామంది 10వ తరగతి వరకు చదివిన యువకులకు కూడా ఈ అంశాలు తెలుసు. ఎందుకంటే మానవ పరిణామ క్రమం, డార్విన్ సిద్ధాంతం ఇదల్లా తెలిసిన వాళ్ళే ఉన్నారు. నాకు కొంచెం స్టేజ్ మీద మాట్లాడాలంటే తెలియదు. అందుకని ఏంటంటే ఇవల్ల చాలా విషయాలు ఉన్నాయి అన్న. అయితే ముఖ్యంగా మనకి ఇక్కడ ఏంటంటే ప్రత్యామ్నాయ సంస్కృతి నిర్మాణం చేసుకోవడం అనేది ఇక్కడ ముఖ్యం. ఇప్పుడు ఇంత ప్రసంగంలో ప్రత్యామ్నాయ సంస్కృతిని ఆచరించాలి. ఇప్పుడున్న సంస్కృతి మనది కాదు, మనం దీనికి దూరంగా ఉండాలనేది అన్న ప్రస్ఫుటంగా చెప్పింది. కాబట్టి దీనికి మనం అందరం చక్కగా దీన్ని అర్థం చేసుకొని వీలైనంత వరకు మనం ఒకేసారి సంస్కృతిని వదిలిపెట్టాలంటే మన తరం కాదు. మనం మెల్లమెల్లగా ఒక్కొక్క దానికి దూరం అవుతూ మనం ప్రత్యామ్నాయ సంస్కృతిని ఏర్పాటు చేసుకున్నారే. గతంలో కూడా మన దేశంలో 1992లో పివి నరసింహారావు గారి దేశ ప్రధాని అయినప్పుడు ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా మన్మోహన్ సింగ్ ఉండే. అయితే అప్పుడు ఆర్థిక విషయాలపైన చాలా విశ్లేషణలు వచ్చినాయి. మనం ప్రత్యామ్నాయ ఆర్థిక విధానం చూపించండి అన్నారు. అందుకు కొంతమంది ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాలను చూపించారు, కానీ ఆ ఆర్థిక విధానాలు ఆచరించకపోవడం వల్ల ఇలా ప్రైవేటీకరణ వచ్చి మనలా నాశనం చేసింది. అందుకు మనం కూడా ఈ సంస్కృతిని వెంబడి ఉంటే ఈ సంస్కృతిలో మనం నాశనం అయిపోతాం. కాబట్టి కొత్త రకమైన సంస్కృతికి మనం అలవాటు పడాలి. ఇంకా ఈ సంస్కృతి గురించి ఇంకా ఎక్కువ క్లాసులు వినాల్సిన అవసరం ఉంది. మనం ఈ సంస్కృతి గురించి ఇంకా ఎక్కువ తెలుసుకున్నాలి. సంస్కృతి అంటే ఇప్పుడు అన్న కొంతవరకు చెప్పిండు, అంతవరకు మనం ఆచరిస్తే ఇంకా ముందు ఇట్లాంటి అనేక క్లాసులు పెట్టించుకొని మనం ఇంకా సంస్కృతిని ఇంకా ఏదైనా దీనికి ప్రత్యామ్నాయ సంస్కృతి ఉంది, ఈ బ్రాహ్మణ సంస్కృతికి వ్యతిరేకంగా లేకుంటే మన ధర్మ శాస్త్రానికి వ్యతిరేకంగా అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మన గ్రామానికి వచ్చి ఈ యువతరాన్ని ఎడ్యుకేట్ చేసిన బైరి నరేష్ అన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా అనేక క్లాసులు ఇట్లాంటివి అనేక ఊళ్ళల్లో ఇచ్చి యువతరాన్ని ఎస్సీ బీసీ మైనార్టీలను మీరు చైతన్యం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సభకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. అలా మేము ప్రోగ్రామ్ మళ్ళీ మా విలేజ్కి తప్పకుండా మిమ్మల్ని పిలుస్తాం. గ్రామ పెద్ద మొత్తంలో ఒకసారి ప్రోగ్రామ్ పెద్ద గ్రాండ్ సక్సెస్గా చేస్తాము. బ్రాహ్మణుల పండుగలు మాకొద్దు, క్రైస్తవుల పండుగలు మాకొద్దు, ముస్లింల పండుగలు మాకొద్దు.
మూలవాసుల పండుగలు వర్ధిల్లాలి. మట్టి మనుషుల సంస్కృతి వర్ధిల్లాలి. మానవత్వ సంస్కృతి వర్ధిల్లాలి. సమతా సంస్కృతి వర్ధిల్లాలి. జై భీమ్. ముందుగా